సమాజ సేవ చేయాలన్న అతడి ఆశయం ముందు పేదరికం తలవంచింది. అడుగడుగున ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. చదువుతూనే ఎన్ఎస్ఎస్లో చేరి సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నాడు ఆ యువకుడు. రక్తదానం, యోగా, మొక్కల పెంపకం, డిజిటల్ చెల్లింపులు వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరుస్తున్నాడు. ఆ సేవలకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. అంతేకాదు, తల్లిదండ్రుల కష్టాలను వృధా కానివ్వకుండా ఫార్మా కంపెనీలో పెద్ద ఉద్యోగం సాధించాడు. ఈ ఘనతలు సాధించిన పృథ్వీరాజ్పై ప్రత్యేక కథనం. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి, అభాగ్యులకు ఏదైనా చెయ్యాలి. ఇదే తపనతో కాలేజీ ఎన్ఎస్ఎస్లో చేరాడు ఈ యువకుడు. యోగా, రక్తదానం, మొక్కలు నాటడం, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాడు. బాలికా విద్య అవసరాన్ని తల్లిదండ్రులకు వివరించి ఆడపిల్లల్ని బడికి చేర్చడం వంటి మరెన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాడు. ఎన్ఎస్ఎస్లో జిల్లా అవార్డు, రాష్ట్రపతి పురస్కారం సొంతం చేసుకున్నాడు. ఈ యువకుడి పేరు పృథ్వీరాజ్. అనంతపురం జిల్లా చిన్నంపల్లి స్వస్థలం. ఈశ్వరప్ప, రత్నమ్మ దంపతుల పెద్ద కుమారుడు. రెండో అబ్బాయి అభిరామ్. తండ్రి తాగునీటి పథకంలో కార్మికుడు. 10వ తరగతి ఏపీ మోడల్ స్కూల్, ఇంటర్మీడియట్ సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదివాడు. అనంతపురం ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చేశాడు. నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఓ ఫార్మా కంపెనీలో బయోటెక్నాలజిస్టుగా ఉద్యోగం చేస్తున్నాడు. జూనియర్ కాలేజీ నుంచి తనకు తెలిసిన విధంగా అందరికీ సహాయంగా ఉండేవాడు పృథ్వీ. యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్లో చేరాక అదే పనిని ప్రణాళికాబద్ధంగా చేయడం మొదలుపెట్టాడు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానాలపై అవగాహన కల్పించడమే కాకుండా గ్రామాల్లో పర్యటించాడు. రక్తదాతలు ముందుకు వచ్చేలా అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాడు. నేషనల్ యూత్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాల ద్వారా చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి అవార్డుకి ఎంపిక చేసింది. జూనియర్ కాలేజ్లో నుంచి అలవాటు ఉంది. ఎన్ఎస్ఎస్లో ప్రోగ్రామ్స్ చేయడం, చెట్లు నాటడం. అనంతపూర్ గవర్నమెంట్ మెన్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ అంత స్కోపు దొరకలేదు. తర్వాత ఎంఎస్సి విక్రమసింహపురి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాక డాక్టర్ ఉదయశంకర్ అల్లం గారు అక్కడ కోఆర్డినేటర్. మాకు ఆయన మంచి ప్రోత్సాహం, మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల మంచి మంచి ప్రోగ్రామ్స్, నేషనల్ ఈవెంట్స్ కూడా అక్కడ పాల్గొన్నాము. మాకు అవకాశం దక్కింది. అక్కడ మెయిన్గా బ్లడ్ డొనేషన్స్, ప్లాంటేషన్స్, నియర్ బై విలేజెస్లో లైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, చైల్డ్ ఎడ్యుకేషన్, ఇలా ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ వాటితో పాటు నేషనల్ ఈవెంట్స్ లైక్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ అండ్ నేషనల్ యూత్ ఫెస్టివల్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేసినందుకు ఈ అవార్డుకి ఎంపిక అయ్యాము. విలేజెస్లో చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ లైక్ ఉమెన్ ఎలా ఉండాలి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇట్లాంటివన్నీ ప్రోగ్రామ్స్ అన్ని చేసేటోళ్ళం. చైల్డ్ లేబర్ గురించి, వాటి గురించి ప్రోగ్రామ్స్ చేసేటోళ్ళం. తర్వాత ప్లాంటేషన్ మెయిన్గా చేసేటోళ్ళం. ప్లాంటేషన్ గురించి నియర్ బై విలేజెస్ కానీ, మా యూనివర్సిటీలో కానీ దగ్గర ఏమైనా ప్రోగ్రామ్ జరుగుతున్నాడు చేస్తూ ఉండేటోళ్ళం. పృథ్వీరాజ్ ఇప్పటి వరకు 7 సార్లు రక్తదానం చేశాడు. 1900 చెట్లు నాటాడు. ఎన్ఎస్ఎస్ ద్వారా నిర్వహించే వాటితో పాటు ఎక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినా వాలంటీర్గా చేరిపోతాడు. తన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మై భారత్ ఎన్ఎస్ఎస్ 2022-23కు గాను అవార్డు ప్రకటించింది. తల్లిదండ్రులతో కలిసి రాష్ట్రపతి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందంటున్నాడు పృథ్వీ. ఈ అవార్డు సమాజ సేవ పట్ల తన బాధ్యత మరింత పెంచిందని చెబుతున్నాడు. ఆ టెన్యూర్లో 1900 చెట్ల వరకు నాటాను. దాని తర్వాత 4 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ కూడా డొనేట్ చేశాను. దాని తర్వాత బ్లడ్ డొనేట్ చేయడమే కాకుండా ఎక్కడైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతున్నా వాటికి వాలంటీర్గా చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కాలేజ్ సెలబ్రేషన్ డేస్ సపరేట్ వీటిల్లో కూడా పాలు పంచుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ద్వారా మూవ్ ఆన్ అవుతూ ఉండేవాళ్ళం. ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
లైక్ వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అదర్ స్టేట్ వాళ్ళతో వాళ్ళ కల్చర్ ఏంది, మా కల్చర్ ఏంది అనేది నేషనల్ ఈవెంట్స్ ద్వారా మేము నేర్చుకున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయినాను, అవార్డు తీసుకున్నాను. స్టేట్ లెవెల్లో అవార్డు తీసుకున్నాను. ఇప్పుడు ఢిల్లీలో మా అమ్మ నాన్నని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. కుమారులిద్దరినీ ఉన్నతంగా చదివించాలని భావించి గ్రామాన్ని వదిలి కళ్యాణదుర్గానికి వలస వచ్చారు పృథ్వీ తల్లిదండ్రులు. అద్దె ఇల్లు, చాలీచాలని వేతనం, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ పరిస్థితుల్లోనూ పిల్లల భవిష్యత్తే లక్ష్యమనుకున్న పృథ్వీ తల్లి ఇళ్లల్లోనూ పనిచేసి వారిని చదివించారు. ఆ కష్టం వృధా కానివ్వకుండా ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. అలా వారిద్దరూ స్థిరపడడం, పృథ్వీకి రాష్ట్రపతి అవార్డు రావడంపై గతంలో తమ కష్టాలు గుర్తు చేసుకుని కంటతడి పెడుతున్నారామె. మా ఆయన శ్రీరామ్ రెడ్డి అంటూ పని చేశాడు సార్. అవి నెల నెల జీతాలు రాకున్నా కానీ మేము ఇంటి పని చేసి చదివించినాము. మా పెద్ద అబ్బాయి ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఇటుకే చాలా సంతోషంగా ఉంది సార్. పల్లెల్లో చిన్న పిల్లలకి ఆడవాళ్ళకి చాలా సహాయం చేసినాడు. రాష్ట్రపతి అవార్డు ఇచ్చినారు. చాలా సంతోషంగా ఉంది మాకు. మేము బీద వాళ్ళము. నాకు చదువు పెద్దగా అబ్బలేదు. అందువల్ల మా పిల్లల్ని బాగా చదివేయాలని చదివించు. ఆ కష్టాన్ని ఓము కాకుండా నిజం చేశాడు. మాకు నెల నెల జీతాలు రాకుండా నా భార్య ఇంటి పని చేసుకుంటూ చదివించింది. మేము జన్మ ఇచ్చినాం గానీ మాకు ఒప్పున్న జన్మ ఇచ్చాడు. చాలా సంతోషంగా. ప్రస్తుతం పక్కవారిని కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఓవైపు జాబ్ చేస్తూనే సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్న పృథ్వీరాజ్ సేవాపదం ఎందరికో ప్రేరణగా నిలుస్తోంది.